హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే పులస చేపల పులుసు ఈ స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో ప్రాచీన పద్ధతిలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, పులస చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఈ పులస చేప ఆస్ట్రేలియాలో పుట్టి అక్కడ నుండి ఎదురుకుంటూ హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, చివరికి గోదావరిలో ప్రవేశించిన 2 రోజులలోనే ఇలస చేప కాస్త పులస చేపగా మారుతుంది. ఈ పులస చేపలు గోదావరిలో ఈ విధంగా ఎర్ర నీరు వచ్చినప్పుడు మాత్రమే జాలరులకు అరుదుగా దొరుకుతాయి. ఈ పులస చేపలు మన రాజమండ్రి దగ్గరలో ఉన్న ధవళేశ్వరం నుండి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ చేపతో కట్ చేసుకునే విధానం దగ్గర నుండి కూర వండుకునే విధానం వరకు వీడియో తీస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఈ చేపలో సొన అలాగే పొట్ట దగ్గర కొంచెం సున్నితంగా మెత్తగా ఉంటుంది కాబట్టి ముందుగా చేపను ఈ విధంగా ఆల్చిప్పతో పులుసును గీక్కోవాలి. కత్తిపీటతో కన్నా ఈ విధంగా ఆల్చిప్పతో పులుసును తీసుకోవటం వలన చేప నలగకుండా ఉంటుంది. ఈ ఆల్చిప్ప కావాలంటే చేపలు అమ్మే వాళ్ళ దగ్గరైనా ఉంటుంది. ఒకవేళ మీకు దొరకకపోతే కత్తిపీటతో చేప నలగకుండా స్లోగా చేసుకోవాలి. తరువాత ఈ చేపను ఏదైనా గరుకు మీద స్లోగా తోముకుని చేప పళంగానే ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పులస చేపను అలాగే నాటుకోడిని కట్ చేయటానికి ముందుగానే ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కట్ చేసిన తరువాత అసలు ముక్కలు కడగకూడదు, కర్రీ టేస్ట్ పోతుంది. చేపను కట్ చేసే విధానం వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. ఇలా చేపను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని వేస్టేజ్ని తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఉప్పు నీరు కాబట్టి అక్కడ ఈ చేప గుడ్లు పెట్టలేదు. ఈ చేప అక్కడ నుండి ఎదురీదుకుంటూ ఈ గోదావరిలో ప్రవేశించిన 2 రోజులలోనే ఇలస చేప కాస్త పులస చేపగా మారి తరువాత గుడ్లు పెడుతుంది. ఈ చేప గుడ్లు పెట్టేలోపు జాలరులు వల వేసి పట్టి మనకు అమ్ముతారు. అందుకే ఈ పులస చేపల పులుసు మన ఊహకి అందలేనంత రుచిగా ఉంటుంది. ఈ చేప సముద్రంలో ఉన్నప్పుడు పడితే ఇలస చేప అంటారు. అలాగే దాని ఖరీదు కొంచెం తక్కువగా ఉంటుంది. రుచి కూడా బాగా లైట్గా తగ్గుతుంది. అదే చేప మన గోదావరిలో ఉన్నప్పుడు పడితే ఇలస చేప కాస్త పులస చేపగా మారుతుంది. అలాగే ఈ చేప ఖరీదు 15,000 నుండి 25,000 వరకు ఉంటుంది. రుచి విషయంలో కూడా అసలు చెప్పనక్కరలేదు, అమోఘంగా అద్భుతంగా ఉంటుంది. ఈ చేప కేవలం ఆషాఢం మరియు శ్రావణ మాసంలో వర్షాలు పడి ఎర్రనీరు వచ్చినప్పుడు జాలరులకు అరుదుగా దొరుకుతాయి. అందుకే ఈ చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరు పొందింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కట్ చేసుకున్న చేప ముక్కలు 2 కేజీల మీద ఒక 100 గ్రాములు వచ్చాయి. మీ దగ్గరున్న చింతపండు పులుపును బట్టి ఒక 250 గ్రాముల చింతపండుని ముందుగానే వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టుకోవటం వలన బాగా నాని రసం బాగా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వలన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. చింతపండు ఇలా బాగా నానిన తరువాత ఒక మీడియం గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ వేసుకుని ఈ విధంగా రసం తీసుకుని ఉంచుకోవాలి. తరువాత 300 గ్రాముల చిన్న ఉల్లిపాయలను రోటిలో వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఏ చేపల కూరకైనా సరే పెద్ద ఉల్లిపాయలతో కన్నా ఇలా చిన్న ఉల్లిపాయలతో చేపల పులుసు చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఉల్లిపాయలను ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత చేపల పులుసు వండుకోవటానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను తీసుకుని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పాత్రకు నూనెను రాసుకోవాలి. ఇలా నూనెను రాసుకోవటం వలన పాత్రకు అంటుకున్న మసి త్వరగా వదులుతుంది. దాకలో కట్ చేసుకున్న పులస చేప ముక్కలను వేసుకోవాలి. తరువాత ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ పసుపు,
అలాగే 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఈ పులస చేపల పులుసుకి పులుపు, ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ ఎక్కువగానే పడతాయి. రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాసుతో 4 గ్లాసులు గాను నూనెను వేసుకోవాలి. ఈ పులస చేపల పులుసు ఇలా గాను నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదా వేరుశనగ నూనెతో కూడా చేసుకున్నా పర్వాలేదు. వేరే ఏ ఆయిల్తో ఈ కూర చేసుకున్నా కర్రీ టేస్ట్ అంత బాగుండదు. తరువాత రోటిలో కచ్చాబచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పులస చేప ముక్కలకు ఒక చిన్న గుంట గరిటెతో కొంచెం తక్కువగా వంట ఆముదం వేసుకోవాలి. పులస చేపలు ఎక్కువగా ముళ్ళు ఉంటాయి కదా, ఇలా వంట ఆముదం వేయటం వలన చేపలో ఉన్న చిన్న చిన్న ముళ్ళన్నీ కరిగిపోతాయి. ఈ విషయం మా పెద్దవాళ్ళు చెప్పారు, అలాగే మీకు కూడా చెబుతున్నాను. అలాగే మనం ముందుగానే తీసుకుని ఉంచుకున్న చింతపండు రసం వేసుకోవాలి. మరియు ఒక పెద్ద గ్లాసుతో 4 గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలి. మిగిలిన చింతపండులో ఇంకొక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తరువాత ఈ విధంగా ఈవెన్గా సర్దుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యిని వెలిగించుకోవాలి. పొగ లేకుండా మంట ఈ విధంగా మండుతున్నప్పుడు అన్నీ కలిపి ఉంచుకున్న చేపల పులుసు పాత్రను పెట్టుకొని మూత పెట్టుకోవాలి. తరువాత ఈ విధంగా పెద్ద మంట మీద 1 గంట పాటు పులుసును మరిగించుకోవాలి. దాకను పెట్టుకున్న తరువాత అసలు ఈ విధంగా ఇలా పొగ రాకుండా చూసుకోవాలి. లేకపోతే చేపల పులుసు పొగ వాసన వస్తుంది. ఈ చేపల పులుసులో వేసుకునే బెండకాయలను ఆ చివర ఈ చివర మధ్యలో లైట్గా ఘాటు పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 14 వెల్లుల్లి రెబ్బలు లైట్గా వాటర్ కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి జీలకర్ర నలిగిన తరువాత ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలి. 1 గంట తరువాత మూత తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 17 మీడియం సైజు పచ్చిమిరపకాయలను మధ్యలో లైట్గా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. అదే పెద్ద పచ్చిమిరపకాయలు అయితే ఒక 13-14 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతాయి. తరువాత కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి. ఈ బెండకాయలను ముందుగా వేయటం కన్నా ఇలా 1 గంట ఉడికిన తరువాత వేసుకుంటే మంచిది. ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. అలాగే కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇక్కడ పులుపు కొంచెం తక్కువగా ఉంది. ఇంకో 100 గ్రాముల చింతపండులో 2 గ్లాసుల వాటర్ వేసుకుని రసం తీసుకుని వేసుకోవాలి. కారం, ఉప్పు కూడా తక్కువగా ఉంది కాబట్టి ఇంకో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం కళ్ళుప్పును కూడా వేసుకోవాలి. సాల్ట్ కన్నా ఇలా కళ్ళుప్పుని వేసుకుంటే మంచిది. తరువాత ఆవకాయ పచ్చడిలోని లైట్గా గ్రేవీతో సహా 2 గరిటెల నూనెను వేసుకోవాలి. అలాగే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని గరిటె ఎక్కడా కూడా పెట్టకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చేప సొనను కూడా వేసుకుని మూత పెట్టుకుని ఇలా మీడియం మంట పైన ఇంకో గంట పాటు పులుసును మరగనివ్వాలి. కూర మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని ఇలా కలుపుకుంటూ చిన్న మంట మీద మరో 2 గంటల పాటు ఈ పులుసును మరిగించుకోవాలి. ఈ చేపల పులుసు ఇలా 2 గంటల పాటు మరిగిన తరువాత చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేరి పులుసు ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే పులస చేపల పులుసు రెడీ. ఈ పులస చేపల పులుసు వేడివేడిగా తినటం కన్నా మర్నాడు తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే 2-3 రోజులైనా కూడా ఈ చేపల పులుసు పాడవకుండా ఫ్రెష్గానే నిల్వ ఉంటుంది.
ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసుని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, ఎమ్మీగా ఉండే పులస చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.